బ్రెడ్ ఆమ్లెట్ ఇంత ప్రాపర్‌గా రావడం ఫస్ట్ టైమ్ అన్నమాట. అసలు భలే వచ్చింది. ఇంకా ప్రాసెస్‌లోకెళ్ళిపోతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా చిన్నగా చాప్ చేసుకొని వీటినైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా ఇందులోకి 4 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బీట్ చేసుకోవాలంటే నురుగంతా పైకొచ్చేలా బీట్ చేసుకోవాలి. ఎందుకంటే అలా బీట్ చేసుకుంటేనే ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా చాలా బాగొస్తుంది. ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకే పసుపు, ఇంకా పెప్పర్, ఉప్పు, కారం వేసుకోవాలి. కారం కొంచెం తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకేముంది, బటర్ ఉంటే ఇంకా బటర్ అయినా ఆయిల్ అయినా పర్లేదు. నేనైతే బటర్లో ఇంకా బ్రెడ్ని రోస్ట్ చేసుకుంటున్నా. బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు బ్రెడ్ కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకేముంది, ఇందా మనం బీట్ చేసుకున్న ఆమ్లెట్ని యాజ్ యూజువల్గా వేసుకోవాలి. అలా కొంచెం ఆమ్లెట్ కింద ఉడికాక పైన మనం బ్రెడ్ వేసుకొని ఇంకా వాటిని ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేయడమే అన్నమాట. చాలా బాగుంది. మీ ఇంట్లో పిల్లలుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. అసలు ఇంకా టేస్ట్ విషయానికొచ్చి చెప్పలేము అసలు. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.